అందరికీ నమస్కారం. ఈరోజు అనంతపురం సైబర్ సెల్ నుంచి ఒక మంచి వర్క్ చేయడం జరిగింది. గుత్తి పోలీస్ స్టేషన్లో త్రూ స్పందన కంప్లైంట్ ఏఈపీఎస్ ఫ్రాడ్ ఒకటి రిపోర్ట్ అయితే 308/23 అనే ఎఫ్ఐఆర్ నంబర్ కింద ఏఈపీఎస్ ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సర్వీస్ కింద సైబర్ నేరగాళ్ళు దాదాపు 5 మంది దగ్గర నుంచి వాళ్ళ అకౌంట్ నుంచి 10,000 రూపాయలు తీసుకున్నట్టు కంప్లైంట్ వస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇమీడియట్గా సైబర్ టీమ్ని యాక్టివేట్ చేయడం జరిగింది. సైబర్ టీమ్ ఈ విషయం మీద డీటెయిల్గా ఆరాధించిన తర్వాత 2 అఫెండర్స్ని బీహార్ ప్రాంతానికి ఐడెంటిఫై చేయడం జరిగి టీమ్ని కూడా ఇమీడియట్గా డిస్పాచ్ చేయడం జరిగింది. 29th నాడు బీహార్లో 2 వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడే అరెస్ట్ చేయడం జరిగింది. పూర్నియా డిస్ట్రిక్ట్లో నూర్ ఇస్లాం మొహమ్మద్ అని 2ని పూర్నియా డిస్ట్రిక్ట్లో అరెస్ట్ చేసి 1వ తారీఖు మన కోర్టులో హాజరు పెట్టడం జరిగింది. వీళ్ళ అకౌంట్ని డీటెయిల్గా ఆరాధించినప్పుడు అందాజుగా 39 lakh రూపీస్ వీళ్ళ అకౌంట్లో ఇలాంటి ఫ్రాడ్ ద్వారా అంటే ప్రతి విక్టిమ్ దగ్గర నుంచి 10,000 రూపాయలు తీసుకోవడం, అవి వీళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవడం, వాళ్ళ వాలెట్ నుంచి ఏదైతే పేమెంట్ సర్వీస్కి సంబంధించిన చిన్న కిసాక్ ఉందో దాని నుంచి వాలెట్ నుంచి వీళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయినట్టు గుర్తించడం జరిగింది. అందాజుగా విక్టిమ్స్ నంబర్స్ చూసుకున్న దాదాపు 350 మంది దగ్గర నుంచి ఈ విధంగా 10,000 రూపాయలు తీసుకున్నది గుర్తించడం జరిగినాయి. ఈ అకౌంట్స్ అన్నీ కూడా చూసినప్పుడు డిఫరెంట్ రాష్ట్రానికి సంబంధించిన విక్టిమ్స్ కూడా దీనిలో ఉండడం గుర్తించి కన్సర్న్డ్ పోలీస్ వారికి కూడా అండ్ స్టేట్ పోలీస్ కూడా ఇంటిమేటేషన్ చేయడం జరిగింది. ఫర్దర్గా దీంట్లో ఇంట్రాగేషన్స్ కొనసాగుతున్నాయి. అండ్ ఇంకా కొంతమంది దీంట్లో అబ్స్కాండింగ్లో ఉన్నారు, వాళ్ళ పేరు కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఫర్దర్గా పోలీస్ కస్టడీలో వీళ్ళని తీసుకొని ఫర్దర్ విచారణలు కొనసాగుతుంది. ఈ ఒక మంచి వర్క్లో పార్టిసిపేట్ చేసిన సైబర్ టీమ్ ఇన్స్పెక్టర్ జాకీర్, అదేవిధంగా గుత్తి ఇన్స్పెక్టర్ ఎస్ఐ అండ్ హిస్ టీమ్ అందరూ కూడా రివార్డ్ రాయడం జరుగుతున్నాయి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇది ఏంటంటే ఏఈపీఎస్ సంబంధించి మీరు కూడా చూసే ఉంటారు. ఇట్స్ చిన్న హ్యాండ్ హెల్డ్ డివైస్ ఉంటుంది. ఇంటింటికి వస్తారు. ఆ పర్టికులర్ ఏజెంట్ విరల ముద్రని విక్టిమ్స్ దగ్గర నుంచి తీసుకున్నాక దెన్ 10,000 రూపీస్ వాళ్ళ అకౌంట్ క్రెడిట్ చేయడం జరుగుతాయి. సో ప్రతి వాలెట్ కూడా లిమిటెడ్ నంబర్సే ఉంటాయి. సో ఈ ఒక 2ని ఎవరైతే మేము అరెస్ట్ చేసినామో వాళ్ళ అకౌంట్లో 38 lakhs గుర్తించడం జరిగినాయి. ఇంకా కొంతమంది పేరు చెప్పున్నారు. వాళ్ళందరినీ ఆరాధిస్తున్నప్పుడు ఇది ఇంకా పెరగడానికి ఆస్కారం ఉంది. నౌ కమింగ్ టు ఏఈపీఎస్ ఫ్రాడ్, మన అనంతపురంకి సంబంధించిన విక్టిమ్స్కి సంబంధించి మాట్లాడాలంటే సోఫార్ మనకు ఎన్సీఆర్పి పోర్టల్ని ఉపయోగించి 1484 అనంతపురం జిల్లాలో మాత్రమే కంప్లైంట్స్ నమోదైనాయి. వీటికి సంబంధించి 1930 అండ్ ఎన్సీఆర్బీ పోర్టల్ ద్వారా వచ్చిన కంప్లైంట్స్ 1484. లాస్ ఆఫ్ ప్రాపర్టీ 2,16,26,000 వర్త్ ఆఫ్ అమౌంట్ని సైబర్ నేరగాళ్ళు దొంగిలించినట్టు గుర్తించడం జరిగింది. నౌ సైబర్ టీమ్ అండ్ సైబర్ సెల్ రికవరీ చేసి హ్యాండ్ ఓవర్ చేసిన అమౌంట్ సంఖ్య 1,50,25,967 రూపీస్ విక్టిమ్స్కి మళ్ళీ తిరిగి ఇచ్చడం జరిగినాయి. ఇది కూడా 1,400 అరౌండ్ 1,000 విక్టిమ్స్కి కాంపన్సేషన్ కంప్లీట్ అయిపోయింది. రెస్ట్ ఆఫ్ ద ఏదైతే పెండింగ్ ఉన్న పిటిషన్స్ కూడా దర్యాప్తు జరుగుతున్నాయి. వాటికి సంబంధించి కూడా టీమ్స్ ఆల్రెడీ రాజస్థాన్ వెళ్ళి వచ్చారు అండ్ ఫర్దర్గా ఢిల్లీకి కూడా టీమ్స్ పంపించున్నాము. సో సైబర్ క్రైమ్కి సంబంధించి మాత్రం అనంతపురం సైబర్ సెల్ ఇస్ వెరీ ప్రొయాక్టివ్. మీరు 1930 కానీ ఆర్ ఎన్సీఆర్పీ పోర్టల్లో కానీ ఆర్ డయల్ 100 కానీ ఆర్ 9440796800 సైబర్ నేరానికి సంబంధించి ఏదైనా ఉండవచ్చు. మేబీ మిమ్మల్ని వాట్సాప్ ద్వారా కానీ ఆర్ ఫేస్బుక్లో కానీ మిమ్మల్ని స్టాకింగ్ చేస్తున్నట్టు ఆర్ అసభ్యంగా మాట్లాడుతున్నట్టు ఉంటే ఆర్ ఏదైనా పోస్టింగ్ పెడుతున్నట్టు ఉంటే ఆర్ మీరు ఏదైనా లింక్ని ప్రెస్ చేసి ఒకవేళ మీ యొక్క అకౌంట్ నుంచి డబ్బులు పోయినట్టు ఉన్నా సరే ఈ నంబర్కు మీరు కాల్ చేసి చెప్తే వెంటనే ఎఫ్ఐఆర్ కట్టేసి సైబర్ సెల్ని యాక్టివేట్ చేసి ఇమీడియట్గా రికవరీ కూడా మేము వెంటనే చేయగలుగుతాం. కాబట్టి ప్రధానంగా సైబర్ అఫెన్సెస్లో ఇమీడియట్గా రిపోర్టింగ్ ఉంటే రికవరీ ఆల్సో విల్ బి 100%. థ్యాంక్ యూ.